చూడండి ఫ్రెండ్స్, కొంగ కొంగని రియల్గా చూడటం ఇదే ఫస్ట్ టైం. దగ్గరగా చూడటం ఇదే ఫస్ట్ టైం. ఒకసారి దాని నోరు చూడండి ఎలా ఉందో. ఆ, కొంగ నోరు ఇంత భయంకరంగా ఉందన్నమాట. చూడటానికి చిన్నగా ఉన్న దాని నోరు చాలా పెద్దగా ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఈ కొంగ మా ఇంటి దగ్గర ఒక చెట్టు మీద గూడు కట్టుకొని పిల్లలు చేస్తే ఆ పిల్లల నుంచి ఒక పిల్ల ఈ వర్షానికి అడతెరిపి లేకుండా పడుతున్న వర్షాలకి ఆ చెట్లు గాలికి పడిపోయినాయి. అందుగూట్లో నుంచి పాపం ఈ పిల్ల వేరైంది. తల్లి నుంచి వేరైపోయి నడుచుకుంటూ మా ఇంట్లోకి వచ్చేసింది. అది మా అబ్బాయి దాన్ని పట్టుకున్నాడు. ఓకే. కొంకని నిజంగా దగ్గర నుంచి చూడటం ఇదే ఫస్ట్ టైం ఫ్రెండ్స్. దాని రెక్కలు చూడండి ఎలా ఉన్నాయో. చూడడానికి చిన్నగా ఉంది కానీ దాని రెక్కలు చాలా పెద్దగా ఉన్నాయి. దాని కాళ్ళు కూడా చాలా స్టిఫ్గా కట్టె పొలలాగా ఉన్నాయి, గట్టిగా. అది భయపడుతుంది. నేను పట్టుకున్నాను అయితే అది నా కాళ్ళు నా నా చేతి వేళ్ళనే దాని కాళ్ళతో గట్టిగా పట్టుకుంది. చూడండి అది ఎలా అంటే చెట్టు కొమ్మలు కూడా ఇలాగే పట్టుకొని కూర్చుంటుంది అనమాట. అంటే చివరి కొమ్మల మీద కూడా చివాటి కొమ్మల మీద కూడా ఇలాగే కూర్చొని చూస్తూ ఉంటుంది అనమాట. అందుకే అంటారు కొంగ జపం అని. చూడండి ఫ్రెండ్స్, భలే కూర్చుంది అది. దాని ముక్కు చూడండి ఎంత పొడవుగా ఉందో, ఎంత పెద్దదిగా ఉందో. దాని కళ్ళు, దాని జుట్టు భలే ఉంది. ఈ కోడి పిల్ల ఇది కూడా ఒక గిరిజా కోడి పిల్ల. మేము తల్లి లేకుండా దాన్ని కొనుక్కున్నాం, దాన్ని పెంచుకున్నాను. ఆ కోడి పిల్ల చూడండి, దాని దగ్గర పెడితే ఏం చేస్తా చూద్దామని పెట్టాము. భయపడిపోతుంది కొంగ. కొంగ పిల్ల కదా, పెద్ద కొంగ అయితే అసలు మనకి దొరకదులేండి. అది చూడండి, కుర్చీ మీద ఏదో చేత్తో పట్టుకున్నట్టు రెక్కతో కుర్చీని పట్టుకుని ఉంచింది. దాని ముక్కు భలే పెద్దగా ఉంది. ఎంత దగ్గరగా చుట్టూ ఇదే ఫస్ట్ ఫ్రెండ్స్. దాని కాళ్ళు చూడండి ఎలా ఉన్నాయి. ఇది చూడండి ఇప్పుడు అది పైకి ఎలా ఎక్కుతుందో. భలే ఎక్కింది. చూడండి, ఏదో ముసలోళ్ళు కనుక చలికి మునగ తీసుకున్నట్టు ఎలా చూస్తుందో చూడండి. అంటే పక్షులు మనం దగ్గరగా చూడలేం కదా, కాకులు కానీ కొంగలు కానీ దగ్గరగా చూడలేం కదా. మాకు మంచి ఎగ్జైటింగ్గా అనిపించింది. యాక్చువల్గా ఈ కొంగని అంటే గుడ్డి కొక్కిరాయి అంటారు. గుడ్డి అంటారు అంటే కనిపించవు. ఇవి పొలం గట్ల దగ్గర, కాలువ గట్ల దగ్గర, చెరువుల దగ్గర కూర్చొని ఇలా సైలెంట్గా చూస్తూ ఉంటాయి. చేపలు వచ్చినప్పుడు వాటిని దాన్ని మట్ట పట్టేసుకొని తినేస్తాయి అన్నమాట. ఇలాంటి మరెన్నో వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.